ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరుగుతున్న మీడియా సమావేశంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. దాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఒక ధరలు వ్యవసాయ ఉత్పత్తి ధరలకు సంబంధించి సమాచారాన్ని ప్రపంచం మొత్తం సేకరించి అదే మరిగా రైతులకు ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇచ్చి ఈరోజు ఫార్వర్డ్ ట్రేడింగ్ వచ్చింది. ఈ ఫార్వర్డ్ ట్రేడింగ్ వల్ల చాలా ప్రమాదాలు వస్తున్నాయి. రైతు కూడా గ్యారప్ కావాల్సిన అవసరం ఉంది. ఈ ఫార్వర్డ్ ట్రేడింగ్ వల్ల మళ్ళీ కొంతమందికి లాభం వస్తుంది తప్ప రైతులకు కానీ నాలెడ్జ్ లేకపోతే చాలా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అది కూడా ఏ విధంగా చేయాలో రైతుల్ని ఇది చేయాలో చేస్తాం. ఇంకో పక్కన సాయిల్ హెల్త్ కార్డులు, ఈరోజు మనిషి హెల్త్ ఏ విధంగా అయితే ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటే ప్రొడక్టివిటీ పెరుగుతుందో అదే మరిగా సాయిల్ హెల్త్ మీదనే ఆ యొక్క పంటలు ఆధారపడతాయి. ఈల్డ్ రావాలన్నా, ప్రొడక్టివిటీ రావాలన్నా, ప్రొడక్షన్ రావాలన్నా అవన్నీ ఉంటాయి. దాంట్లో చాలా మందికి నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి వస్తుంది. అది కూడా చేపిస్తాం. అదే మరిగా ఏదైతే సమయానుకూలంగా చాలా ఈ గవర్నమెంట్ వచ్చిన వాటర్ మేనేజ్మెంట్ కూడా చేయలేకపోయారు, చాలా సమస్యలు తీసుకొచ్చారు. ఈరోజు నీటి యజమాన్యం కానీ, ఆయకట్టు సమస్యలు కానీ, భూగర్భ జలాలు ఏ విధంగా ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాలి, ఎన్విరాన్మెంట్ దీనివల్ల ఏ విధంగా బాగుపడుతుంది అనేవన్నీ కూడా చూసుకొని, వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకొని, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్తో మొదలుకొని అన్ని విషయాలు కూడా ఫైనలైజ్ చేస్తాం. అంటే ఈ సంస్థ, ఈ వ్యవస్థ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఒక పాలసీ తయారు చేసి సమగ్రంగా ఒక పాలసీతో ఎప్పటికప్పుడు ముందుకు పోతాం. ఇవి చేసేటప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిర్ణయాలు మీరు చూస్తే 2008 ఏదైతే కేంద్ర ప్రభుత్వం బకాయిలు రద్దు చేసిన కట్ ఆఫ్ డేట్ ఉంది, ఆ డేట్ ప్రకారం వీళ్ళు చేసింది అంతవరకు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళే కాకుండా ఎవరైతే డబ్బులు కట్టలేదో వాళ్ళే మాత్రం మాఫీ చేశారు. ఇది అన్యాయం. ఆ విధంగా రైతులు నష్టపోయారు. వాళ్ళందరి రుణాలు మాఫీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నాం. ఇది చేపిస్తాం. అది ఎన్నికల మేనిఫెస్టో కింద మేము ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే అది వన్ టైం డెట్ రిలీఫ్ వస్తుంది. అప్పుల భారం నుంచి బయటపడతారు. అయితే కొంతవరకు జరుగుతుంది. అదే మరిగా సన్నకారు చిన్నకారు రైతులకు రుణాలు దొరకకుండా చాలా అవస్థపడుతున్నారు. అందుకనే ఈరోజు మేము ఆలోచించింది 25,000 రూపాయల వరకు ఎవరైతే సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారో 3 ఎకరాలు 4 ఎకరాల భూమి ఉంటుంది, వాళ్ళకు వ్యవసాయానికి మొత్తం ఖర్చు అయ్యేది ఒక 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది రఫ్గా లెక్కేసుకుంటే. ఆ 25,000 రూపాయలు ఫ్రీగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తాం. వాళ్ళు ఒక పైసా వడ్డీ కట్టక్కర్లేదు. ఆ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చి ప్రభుత్వమే ఆ ఇంట్రెస్ట్ పెట్టుకొని చేస్తాం. అదే మరిగా మిగిలిన డబ్బులు వ్యవసాయానికి పెద్ద రైతులు ఎవరైతే తీసుకుంటున్నారో వ్యవసాయానికి మాత్రం వాళ్ళకి 25 పైసల వడ్డీకి రుణాలు ఇప్పిస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క రైతుకు కూడా లోన్ దొరుకుతుంది. ఆ లోన్ ఉపయోగించుకుని వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ఇంకా ఎక్కువ రుణాలు ఎంత కావాలనో సంస్థాగత రుణాలన్నీ కూడా పెంచడం. దీనివల్ల ఎవరైతే ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఉన్నారో వాళ్ళ కబంధ హస్తాల నుంచి కాపాడడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ఇది మెయిన్గా రుణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. రెండోది విత్తనాలు. విత్తనాల్లో త్రిపక్ష ఒప్పందం, ప్రైవేటు విత్తన కంపెనీలు అదే మరి ప్రభుత్వం, రైతు ఈ ముగ్గురితో కలిసి ట్రైపాట్రియేట్ ఒప్పందం కింద ఒక ఇది పెట్టుకొని, ఒక కండిషన్స్ పెట్టుకొని ఎవ్వరు ఎక్కడ మోసం చేసినా యాక్షన్ తీసుకున్నట్టుగా, వైలేషన్ చేసిన యాక్షన్ తీసుకున్నట్టుగా ఈ ఒప్పందం ఉంటుంది. అదే కాకుండా విత్తన ఉత్పత్తి గ్రామాలని సీడ్ విలేజ్ విధానాన్ని ఇది చేయడం, వ్యవసాయ నిపుణులందరినీ పెట్టడం, నాణ్యమైన అధిక దిగుబడి ఇచ్చే వంగడాలని ఎప్పటికప్పుడు తయారు చేయడం, అది కూడా సీడ్ మళ్ళీ రీప్లేస్మెంట్ కరెక్ట్గా చేయించడం. ఒక్కోసారి చిన్న ఖర్చు అవుతుందని మన వాళ్ళు సీడ్ కూడా రీప్లేస్ చేసే పరిస్థితి ఉండరు. దానివల్ల ప్రొడక్షన్ రాదు, ప్రొడక్ట్ రాదు, క్వాలిటీ రాదు. ఇవన్నీ కూడా చేపిస్తాం. ఇంకో పక్కన ఎరువులు, పురుగు మందులు గ్రామ స్థాయిలో అక్కడి నుంచే పంపిణీ వ్యవస్థని పటిష్టం చేసి ఎక్కడికక్కడ ఈరోజు చూస్తూ ఉంటే ఎరువుల ధరలు బాగా పెరిగిపోయినాయి. దాన్ని కూడా కంట్రోల్ చేయడం. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు సబ్స్టాన్షియల్గా తగ్గిన, ఎరువుల ధరలు మాత్రం తగ్గలేదు, అందుబాటులో లేవు. దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవి కూడా చేపిస్తాం. కొరత లేకుండా చూస్తాం, బ్లాక్ మార్కెట్ లేకుండా అన్ని విధాలు ఆదుకుంటాం. ఇంకో పక్కన
భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా పంటలు వేపిస్తాం. పంటలు వేసే దానికోసం క్లైమేట్ కానీ అక్కడుండే భూమి యొక్క సారవంతం కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు చేపించి అవసరమైతే సప్లిమెంటేషన్ కింద సాయిల్ యొక్క భూమి యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడం కోసం జింక్ కానీ బోరాన్ వంటి సూక్ష్మ ధాతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సలహాలు ఇవ్వడమే కాకుండా సబ్సిడీ పైన రైతులకు అందిస్తాం. ఇంత మునుపు జింక్ అవన్నీ వేసాం, మేము పంపించాం. దానివల్ల ఎన్రిచ్మెంట్ ఆఫ్ సాయిల్ బాగా వచ్చింది. కల్తీ పురుగు మందులు తెగులు ఇవన్నీ కూడా ఏమన్నాయో అవన్నిటి ఏ విధంగా ఇవ్వాలన్నా అవన్నీ కూడా ఇప్పించడం కోసం పూర్తిగా ముందుకు పోతాం. మూడో ఇన్పుట్ వచ్చి నాలుగోది చూస్తే విద్యుత్తు, వ్యవసాయ యాంత్రీకరణ. వ్యవసాయానికి కావలసినటువంటి 12 గంటలు నాణ్యమైన కరెంటు తప్పకుండా రైతులకు ఇస్తాం. అది కూడా పగటిపూట ఇస్తాం, రైతులను ఆదుకుంటాం. ఇంకో పక్కన ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటార్లన్నీ కాలిపోతున్నాయి. ఇచ్చేది ఉచిత కరెంట్ అని పేరు, 9 గంటలు అన్నారు, 4 గంటలు కూడా రాదు. వచ్చినప్పుడు లో వోల్టేజ్ వస్తుంది, మిషన్లు కాలిపోతున్నాయి. ఒక్కొక్క మిషన్ కాలిపోతే 2000-3000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. సంవత్సరానికి 3-4 సార్లు కాలిపోతున్నాయి. అందుకనే ఈరోజు మేము ఆలోచించింది ఒక ఇన్సూరెన్స్ పెట్టి ఆ ఇన్సూరెన్స్ ప్రకారం ప్రభుత్వమే ఈ యొక్క రిపేర్లు కానీ రీప్లేస్మెంట్ కానీ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఇన్సూరెన్స్ ద్వారా ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తాం. ఆ విధంగా రైతులకు ఎవరైతే ఈ మెట్ట భూములు ఉన్నాయో ఏవైతే కరెంటు వాడుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగించేట్టుగా చేస్తాం. అదే మరిగా వ్యవసాయానికి ఇప్పుడు ఆధునిక పనిముట్లు కూడా కావాలి. రైతు 24 గంటలు పాత పద్ధతిలోనే శారీరకంగా కష్టపడడం అవన్నీ చాలా అనాగరికం, బాధాకరం అని చూసినప్పుడు అందుకనే రైతులందరికీ ఆధునిక పనిముట్ల కోసం, వ్యవసాయ పనిముట్ల కోసం 75% సబ్సిడీ ఇచ్చి అవన్నీ కొనుక్కునే పరిస్థితి తీసుకొస్తాం. దానివల్ల ప్రతి ఒక్క రైతుకు కూడా ఉపయోగపడుతుంది. దానివల్ల కూలీ రేట్లు తగ్గుతాయి. దీనివల్ల కూడా అతనికి చాలా ఉపయోగపడి ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన వాళ్ళు కొనుగోలు చేసే ట్రాక్టర్లు, ట్రైలర్లు, అనుబంధ పనిముట్లు, పంట కోత మెషిన్లు ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. హార్వెస్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటికన్నిటి కూడా మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేస్తాం. మొత్తం ట్రాక్టర్కి అందరికీ ట్యాక్సులు రద్దు చేస్తాం. ఆ ట్రాక్టర్లకు రద్దు చేస్తే వ్యవసాయానికి ఇంకా ఎక్కువ ఉపయోగించుకొని ఖర్చులు తగ్గించుకొని ఇవన్నీ భూములను దున్నుకోవడానికి వరకు వస్తుంది. అవి కూడా చేపిస్తాం. అలాంటివి తీసుకున్నప్పుడు ఈ హార్వెస్టర్స్ తీసుకుంటే 3% వడ్డీ రాయితీ కూడా ఇస్తాం. 3% వడ్డీ రాయితీ, బ్యాంక్ లోన్స్ పైన 3% మేము వడ్డీ రాయితీ ఇస్తే దానివల్ల ఈ హార్వెస్టర్స్ ఇవన్నీ ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యి రైతులు ముందుకు పోయి ఆధునికమైన పద్ధతితో వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుంది. అదే మరి వ్యవసాయ ఉత్పత్తుల్ని, వ్యవసాయ కూలీల్ని ట్రాక్టర్లో తీసుకుపోతా ఉంటే ప్రతిరోజు హెరాస్మెంట్ చేస్తున్నారు. ఓసారి నేను చూశాను ఊర్లో మీకోసం పోయినప్పుడు 6-7 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల ట్రాక్టర్లో తీసుకొచ్చి పని చేయించుకుని మళ్ళీ తీసుకుపోతున్నారు. వాళ్ళని హెరాస్ చేయడం కరెక్ట్ కాదు. ఈ వేధింపులు లేకుండా పూర్తిగా యాక్షన్ తీసుకుంటాం, ఫ్రీ చేస్తాం. అదే మరిగా డెల్టా ఏరియాలో ఏవైతే ఇప్పుడు నీళ్లు వాడుతున్నారో దాని మీద సాగునీటి సెస్ చేస్తున్నాం. వచ్చేది తక్కువ, హెరాస్మెంట్ ఎక్కువ. దీనికి కూడా ఆలోచిస్తున్నాం. పూర్తిగా సాగునీటి సెస్ పూర్తిగా రద్దు చేస్తాం. అదే మరి ఇప్పుడుండే బకాయిలు కూడా రద్దు చేసి రైతులకు ఏమాత్రం కూడా సమస్యలు లేకుండా చేస్తాం. అదే మరి సాగునీటి ప్రాజెక్టులన్నీ ఎక్కడ కూడా అవినీతి లేకుండా తగిన నిధులని కేటాయించుకుంటూ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఒక ప్రాధాన్యత ఇస్తాం. ఆ విధంగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దాంతో కూడా ముందుకు పోతాం. ఇంకో పక్కన సాగునీరు మరియు మురుగునీరు కాలువలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆధునీకరణ చేసి సాగునీటి సంఘాల ద్వారా వీటిని పూర్తిగా అభివృద్ధి చేస్తాం. ఇంకో పక్క గ్రామీణ చెరువులన్నీ మరమ్మతు చేసి వాటర్ని, నీటిని ఇంకా పెంచుకోవడం కోసం ఏమేం చేయాలో ఆ కార్యక్రమాలని చేస్తాం. ఇంకో పక్కన వేస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక ప్రత్యేకమైన అభివృద్ధి తీసుకొచ్చి ఆ వేస్ట్ ల్యాండ్స్ అన్ని కూడా ఉత్పత్తికి ఉపయోగపడిగా ఏమేం చేయాలో ఆ చర్యలు కూడా చేపడతాం. ఇంకో పక్కన వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాం. మొత్తం నిర్వీర్యం చేశారు.
నేను ఆ రోజు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ కానీ కరెక్ట్గా వీళ్ళు చేస్తుంటే ఈరోజు చాలా ఉపయోగపడేది, ఎన్విరాన్మెంట్ బాగుపడేది, భూగర్భ జలాలు ఎప్పుడు ఉండేటివి. వర్షాలు పడినప్పుడు భూగర్భ జలాలను పెంచుకోకపోతే వర్షాలు లేనప్పుడు బాధపడాల్సి వస్తుంది.